స్థానిక ఆంధ్రప్రదేశ్ పిఆర్టీయు కార్యాలయంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు కరుణానిధిమూర్తి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రిస్మస్ వేడుకలకు కర్నూలు జిల్లా డిఈఓ శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జనాభాలో శాంతి కొరవడంతోనే పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారని, అదే మనసును శాంతంగా స్థిరంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవని, ఎలాంటి మానసిక ఒత్తిళ్లు కూడా ఉండవని చెప్పి ఆయన ఉపాధ్యాయులకు హితవు పలికారు. కూడా తప్పనిసరిగా ఒక 5 నిమిషాలు వచ్చి కొంచెం సమయం కేటాయించాలని మరి కోరినప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ గారికి మరొకసారి మరి మన సంఘ పక్షాన ఆహ్వానం పలుకుతూ, మరి ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని మరి యేసు ప్రభు గారు ఏ సందేశాన్ని అయితే ఇచ్చారో మనందరం కూడా మరి సుఖ సందేశాలు అందిస్తూ విద్యార్థుల్లో మరి శాంతిని, ప్రశాంతిని, మరి విద్యార్థుల్లో ఐకమత్యాన్ని, అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాంశం ఒకటే. మనమంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవింపని చేస్తూ ఒకరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే తత్వమే అన్ని మతాల్లో ఉన్నటువంటి ముఖ్య సారాంశం. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి ఈ క్రిస్మస్ క్యాండిల్ లైట్ గురించి మరి పెద్దలు బ్రదర్ కేడీజే బాబు గారు, పాస్టర్, మన సంఘ నాయకులు, మరి ఆయన సందేశాన్ని, ముఖ్య అతిథి సందేశం కంటే ముందుగా మరి కేడీజే బాబు గారు ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ గురించి మరి ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మన కర్నూలు జిల్లాని ఆగ్రగామిగా మరి విద్యలో 10th క్లాస్ రిజల్ట్తో కానీ మనమందరం కూడా కావాలి. ఈ ప్రపంచంలో ఒక సెకండ్కి 8 మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏం లేదు. ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగత అప్పుల ప్రాబ్లం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కదా ఫైనల్గా ఏమిటి, ఇవన్నీ కలిసి మనిషి ఉన్నటువంటి పీస్ డిస్టర్బ్ చేస్తాయి. ఒక సైంటిస్ట్ అన్నాడు, ఏ మనిషికి అయితే పీస్ ఉండదో ఆ మనిషి పీసులు అయిపోతాడు. సో ఎవ్రీవన్ నీడ్స్ హ్యాపీనెస్. ప్రపంచంలో రోజుకి 3